అంటే నాకు వినపడింది దాన్ని బట్టి. తర్వాత రాజస్థాన్ ఒకటి, తర్వాత వెస్ట్ బెంగాల్ ఒకటి, ఇంకోటి ఏదో చెప్పారు 7లో. ఉత్తరప్రదేశ్, అంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మహారాష్ట్ర. అయితే పశ్చిమ బెంగాల్, ఇక్కడికి అదే వెస్ట్ రాజస్థాన్. బెంగాల్. అవును. అయితే ఈ మొదటి 7లో 4 3 మనయే ఉన్నాయి. అవును. అవును. ఎందుకుంటున్నాయి అసలు ఇవి అంటే అని చెప్పినట్లయితే, వీళ్ళు అంటే ఈ పార్టీలు ఏవైనా, ప్రభుత్వాలు ఏవైనా ఉత్తర భారతానికి దక్షిణ భారతానికి వచ్చేవరకల్లా ప్రతి చోట కూడా ఐ మీన్ ఈ సంక్షేమము అభివృద్ధి అనేటువంటి కాన్సెప్ట్ లోనే తేడా ఉంది అనేటువంటిది నేను అనుకుంటున్నాను మేడం. అంటే అక్కడ కూడా సంక్షేమం ఉంది, అభివృద్ధి ఉంది, కానీ ఇక్కడ కూడా సంక్షేమం ఉంది, అభివృద్ధి ఉంది. ఇక్కడ ఎన్నికల తాయిలాలు అనేటువంటివి తమిళనాడు కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఒక కేరళ తప్ప మిగిలినటువంటి దగ్గర మనం డబ్బుని మన ఇంట్లోంచి మనం ప్రభుత్వం అనేటువంటిది ఆ డబ్బుకు ఒక ట్రస్టీ అండి. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి దానికి ఒక ట్రస్టీగా కస్టోడియన్ లాగా ఉండాల్సినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా నేను మొదట 1000 ఇచ్చాను, తర్వాత పెన్షన్ 2000 ఇస్తున్నాను, తర్వాత 4000 ఇస్తున్నాను, తర్వాత ఇప్పుడు వాలంటీర్లకు ఇప్పుడు 5 ఉంటే 10 చేస్తాను, లేకపోతే ఇంకోటి చేస్తున్నాను అనేటువంటి హామీలు ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే, మనకు ఉండేటువంటి బడ్జెట్ కంటే కూడా ఎక్కువగా అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ అప్పులు చేసేటువంటి క్రమంలో ఈ ప్రయారిటీస్ అనేటువంటివి కూడా వస్తున్నాయి. ఉదాహరణకు మనం ఎన్నికలకు సంబంధించినటువంటిదే తీసుకోండి మేడం. పట్టుబడుతున్నటువంటి డబ్బు నార్త్ కంపేర్ చేయండి, సౌత్ కంపేర్ చేయండి. తమిళనాడు, అసలు మన దగ్గర చెప్పలేము. అది అట్లాగే ఎన్నికల హింస. నార్త్ ఇండియాలో ఓటుకి డబ్బు కూడా ఇవ్వరు అర్చన గారు. సౌత్ ఇండియాలో ఇచ్చినట్టుగా నార్త్ ఇండియాలో ఓటుకి డబ్బులు కూడా ఇవ్వరు సార్. వేణు గారు, నేను కూడా అదే చెప్తున్నా. అదే ఇప్పుడు మనం ఇక్కడ ఒక పిచ్చి కల్చర్ ని, ఒక పిచ్చి సంప్రదాయాన్ని మనం సృష్టించుకుని ఇదే దానికి పెంచి పోషించుకుంటూ ముందుకు వెళ్తున్నామండి. ఏంటంటే బావిలో ఉన్నటువంటి కప్పే అనుకుంటుంటే ఇదే ప్రపంచం అనుకుంటుంది. అసలు ఇంతకంటే అంతకంటే మనం పెద్దగా ఊహించుకోలేము. ఆ ఊహించుకోలేకపోవడం వల్ల ఇవన్నీ ఆర్గాలు జరుగుతున్నాయి. అంటే అదొక భస్మాసుర హస్తంతో సమానం అండి నరసింహరావు గారు. మేడం గారు నాకు ఒక 1 minute టైం ఇస్తాను. చెప్పండి బాబు గారు, ఏంటి చెప్పండి. సమయం తక్కువ ఉంది, చెప్పండి బాబు గారు. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది మేడం. యాక్చువల్గా ఏంటంటే ప్రజాస్వామ్యం యొక్క సిస్టమ్ ఎలా ఉండాలంటే మేడం, ఎవరైతే ప్రజలందరూ కలిసి ఎమ్మెల్యేలు ఎన్నుకోవాలి, ఎమ్మెల్యేలు అందరూ కలిసి ముఖ్యమంత్రిని అట్లా ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే, ఎందుకు సౌత్ లో మాత్రం ఇంత డబ్బు ప్రభావం ఉంటుంది అనే దానికి నేను ఒక చిన్న విశ్లేషణ చెప్తాను. ఇక్కడ ఏమవుతుందంటే మేడం, ఈ ముఖ్యమంత్రి ఎవరనేది డిసైడ్ అయిపోతుంది. ముఖ్యమంత్రి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అని డిసైడ్ అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే, ముఖ్యమంత్రి అనే అభ్యర్థి ఈ ఎలక్షన్ ని వ్యాపారం చేశారు. ఆయన ఇప్పుడు నేను 10,000 కోట్లు పెడితే 30,000 కోట్లు సంపాదించగలను అని వ్యాపారానికి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా మేడం ఈ ధోరణి మారకుండా ప్రజలకు డబ్బు ఇవ్వడం అనేది ఆగదు. ఎప్పుడైతే ఏదైతే ముఖ్యమంత్రి అనే అభ్యర్థి డిసైడ్ కాకుండా ఎలక్షన్ జరుగుతాయో, అప్పుడైతే ఒకే వ్యక్తి అన్నన్ని కోట్ల రూపాయల డబ్బుని పెట్టి ఇవన్నీ మేనేజ్ చేసే అవకాశం అయితే ఉండదు. ఒక్క ప్రజలు అనుకున్నా కూడా మేడం కొంతవరకు కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో కొంత కరెక్ట్ గానే ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ గానీ, బీజేపీ గానీ, సెంట్రల్ అంటే ఏదైతే నేషనల్ పార్టీస్ ఉన్నాయో వాటిలో ఏంటంటే ముఖ్యమంత్రి అభ్యర్థి అవును. అందువల్ల ఏమవుతుందంటే ఒకే వ్యక్తి అంత డబ్బుని అక్కడ పెట్టడానికి అవకాశం ఉండదు. ఢిల్లీలో కేజ్రీవాల్ రూపాయి కూడా ఇలేదే, మరి ఆయన ముఖ్యమంత్రి డిసైడ్ అయినారు కదా. ఇక్కడ నా సౌత్ ఇండియాలో ఎక్కువ రాజకీయ ప్రభావం పంచుకొని ఎలక్షన్ వస్తారంటారా ఈసారి? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ డబ్బు పంచుకొని ఎలక్షన్ వస్తారంటారా? దొరికిన 100 కోట్ల జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, మీరు తీకుండా వస్తారా అడగండి. మీరు తీకుండా రండి, గాంధీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తీకుండా రండి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, 1 రూపాయి కూడా తీయకుండా వస్తాడు. గాంధీ, పవన్ కళ్యాణ్ గాంధీ, చంద్రబాబు నాయుడు గాంధీ, వాళ్ళిద్దరు డబ్బులు తీయద్దని చెప్పండి. తెచ్చిన మంచి పేరు మీరు అదే అదే బాబు గారు. నరసింహరావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. డాక్టర్ బాబు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రఘురామరాజు గారు, మొత్తానికి ఎటు చూసినా సరే ఇప్పుడు వాలంటీర్ల చుట్టూ ఎన్నికల ప్రచారం అయితే తిరుగుతూ వస్తోంది. అలాగే ఎన్నికల ప్రచారంలో హింసాత్మక ఘటన